Hi everyone, welcome back to video. This is Shiva and you are watching the Craftsman of Automobiles. ఈ రోజు వీడియోలో మనం ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ డ్రీమ్, ఎవరికైనా ఒక డ్రీమ్ ఉంటుంది, ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకు. ఇంటి ముందు ఒక కార్ ఉండాలి, సొంత కార్ అనేటోళ్ళకు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇది ఒక చిన్న విషయం కాదు. మనం ఒక మినిమం 4 లక్షల నుంచి పెడుతున్నాం, 4 లక్షల నుంచి 10 లక్షలు 20 లక్షలు అంత పెడుతున్నప్పుడు ఆలోచించాలి కదా. అందుకని ఫస్ట్ బడ్జెట్. ఇది చెప్పండి, ఏ మిడిల్ క్లాస్ మ్యాన్కి ఉండదు ఒక డ్రీమ్? అండ్ మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ మ్యాన్స్కి ఉండే డ్రీమ్, ఇంటి ముందు ఒక కారు ఉండాలి. అది ఏదైనా కానీ అంతెందుకు, మా నాన్నకు ఒక డ్రీమ్ ఉంది, ఒక చిన్న 4 లక్షల కార్ తీసుకోవాలని. అలా ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. అలా మీ బడ్జెట్ ఎంత, అండ్ అది ఫుల్ అమౌంట్ పేమెంట్ చేస్తారా లేదా ఈఎంఐలో తీసుకుంటారా? సరే, ఈఎంఐలో తీసుకుంటే ప్రతి మంత్ కట్టగలుగుతామా అని చూసుకోండి. అండ్ ఇంకా వీలైతే ఇన్సూరెన్స్ చేయించేంత అమౌంట్ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇన్సూరెన్స్ చేయించకపోతే చాలా కాస్ట్లీ అయిపోద్ది కార్ రిపేరింగ్. అందుకనే ప్రైజింగ్ వస్తే ఏ రేంజ్లో, అండ్ ఈఎంఐ కడితే ఎంతలా కట్టగలుగుతాం, అసలు కట్టగలగమా అది ఆలోచించండి. అండ్ ఇన్సూరెన్స్ కూడా అమౌంట్ యాడ్ అయ్యేంత అమౌంట్ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, మీరు దేనికోసం కార్ని కొనుక్కున్నారు? మొత్తం ఒక 3-4 టైప్స్ ఉంటాయి. ఫ్యామిలీస్, ట్రిప్స్, హైవేస్ అండ్ నార్మల్ కోసం, లైక్ జాబ్స్ అలాంటి వాళ్ళ కోసం. ఫ్యామిలీస్కి అనుకోండి, వెనక బూట్ స్పేస్ ఎంత ఉంది, సీటింగ్ కెపాసిటీ అండ్ ఎంతమంది పడతారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ని తగ్గట్టు ఇది చూసుకోండి. లేదు ట్రావెలింగ్ చేస్తాం, హైవేస్లలో వెళ్తాం అనుకుంటే బూట్ స్పేస్ తక్కువ ఉన్నా పర్వాలేదు, లైక్ సీటింగ్ ఉండాలి, సన్ రూఫ్ ఉండాలనుకుంటే ఇలాంటివి చూసుకోండి హైవేస్కి వెళ్తే. అండ్ జాబ్స్కే ఉంది, నార్మల్గా ఏసీ ఉండి ఫ్రీగా ఉండి కారు, కొద్దిగా మైలేజ్ అలా ఇస్తే సరిపోద్ది. ఇది చూసుకోవాలి మనం. అండ్ నెక్స్ట్, ఫ్యూయల్ ఎఫిషియన్సీ. లైక్ మీరు తీసుకునే కార్ మీ నీడ్స్కి తగ్గట్టు మైలేజ్ ఇస్తుందా లేదా ఇది చూసుకోండి. అండ్ తీసుకునే ముందు వెహికల్స్లో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, డీజిల్ ఇంజన్ ఉంటుంది, సిఎన్జి ఇంజన్ ఉంటుంది, హైబ్రిడ్ ఉంటుంది, స్మార్ట్ హైబ్రిడ్ ఉంటుంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి. ఇలా ఒక 6-7 రకాల వెహికల్స్ ఉంటాయి. ఈ 7 రకాలలో ఏది తీసుకుంటారు, మీకు ఏదైతే సూట్ అవుతుంది ఇది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి కొత్తది తీసుకోవాలా లేకపోతే యూస్డ్ కార్ తీసుకోవాలా, సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవాలా అని. కొత్తది తీసుకుంటే ఒకవేళ ఒక ఎక్స్ అనే కార్ 20 lakhs ఉంది అండ్ అది మనం కొనలేం, మన ప్రైస్ రేంజ్లో లేదు. అప్పుడు మనం సెకండ్ హ్యాండ్ ఆప్షన్స్లో చూస్తాం. లైక్ అదే ఒక 2 years ఓల్డ్ కార్ మనకు ఒక 6-7 లక్షలు తక్కువ 30% డిస్కౌంట్కి వస్తుంది అనుకోండి సెకండ్స్లో. చాలామంది ఆ కారే సెకండ్ హ్యాండ్ కారే తీసుకుందాం అనుకుంటారు. బెస్ట్ ఆప్షన్ అది. కాకపోతే ఇలా కొద్దిగా కాన్స్ ఉంటాయి. లైక్ తీసుకునే ముందు ఇంజను, మెయింటెనెన్సు, సర్వీస్ మొత్తం ఒక ప్రొఫెషనల్ తోటి చెక్ చేయించుకొని వెహికల్ మంచి కండిషన్లో ఉంది అనుకున్నప్పుడే మనం ఆ వెహికల్ తీసుకోవాలి సెకండ్స్, లేదంటే కొత్త కార్ తీసుకోవడం బెస్ట్. నెక్స్ట్, కార్లో మీకు స్మార్ట్ ఫీచర్స్ కావాలా, లైక్ 360 degrees కెమెరాస్, Level 2 ADAS అండ్ భారత్ ఎన్క్యాప్ సర్టిఫికేట్ పొందిందా లేదా, కార్ రేటింగ్ 4 స్టారా 5 స్టారా, అండ్ ఫైనల్గా ఎయిర్ బ్యాగ్స్, ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇవి చూసుకోవాలి మనం కార్ కొనే ముందు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ అన్నీ బాగానే ఉంటాయి, కానీ కార్ డిసైడ్ అయినాక షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయాలి. అదే మన నెక్స్ట్ సెక్షన్, టెస్ట్ డ్రైవ్. ఇవన్నీ స్పెసిఫికేషన్స్
పేపర్ మీద బాగానే అవుపిస్తాయి, కానీ మనం షోరూమ్ కాడికి వెళ్ళి ఆ కార్ని టెస్ట్ డ్రైవ్ చేసి అప్పుడు ఇవన్నీ చూసుకొని అప్పుడు ఓకే అనుకుంటే మనం కార్ తీసుకోవాలి. ఎందుకంటే తక్కువ అమౌంట్ కాదు మనం పెట్టేది, ఎప్పుడైనా తక్కువ 5 లక్షలు పెడతాం మనం స్టార్టింగ్ కార్ వచ్చేసరికి. అందుకే ఈ జాగ్రత్త చూసుకోవాలి. టెస్ట్ డ్రైవ్ చేసి చూసి అన్ని ఫ్యూచర్స్ మనం వాడుతాం, మైలేజ్ ఎట్లుంది అంతా చూసినాక తీసుకోండి. నెక్స్ట్ మెయింటెనెన్స్ అండ్ సర్వీస్. మనకి నార్మల్ కార్స్లలో ఏమంత మెయింటెనెన్స్ ఏమి ఉండదు, ఉన్నా కూడా సర్వీస్ ఛార్జెస్ తక్కువ ఉంటాయి. కాబట్టి అవి ఎంత అవుతున్నాయి అండ్ రిప్లేస్మెంట్కి, ఆయిల్ చేంజ్ చేస్తున్నందుకు, ఇలాంటి చిన్న ప్రైజెస్ తెలుసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం షోరూమ్ కాడ వీటి ప్రైస్లన్నీ తెలుసుకున్నాం అనుకోండి, బయట వేరే షాప్స్లలో కంపేర్ చేసుకొని మనం షోరూమ్ చేయించుకోవాలా లేదా బయట చేయించుకోవాలా అనేది తెలుసుకోవచ్చు మెయింటెనెన్స్కి వస్తే. అండ్ నెక్స్ట్ రీసేల్ వాల్యూ. మనం కొనే కారు ఒక 2-3 ఇయర్స్ తర్వాత అమ్మితే ఎంత రీసేల్ వాల్యూ పోతుందో చూసుకోవాలి. ఈ నార్మల్ 4 to 5, 10 lakhs కార్స్ అంతేం ఉండదు. కాకపోతే ఒక మాట చెప్పండి, ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు, హాస్పిటల్కి ఇంటికి BMW కార్లో తిరుగుతాడు. 2 years తర్వాత కార్ అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, ఆ కార్ ఎక్కువ వాడడు అండ్ గుడ్ మెయింటెనెన్స్ ఉంటుంది. అదే మనకు 50% ఆఫ్లో వస్తే ఎలా ఉంటుంది? అట్లా రీసేల్ వాల్యూ ఎలా ఉందో చూసుకోవాలి మనం కార్ కొనే ముందు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్మార్ట్ ఫీచర్స్ అండ్ టెక్నాలజీ. కార్లలో టచ్ డిస్ప్లే, అలెక్సా ఇన్బిల్ట్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్, ఇలాంటి టెక్ అలాంటివి కావాలనుకుంటే మీరు కొనే కార్లో ఉన్నాయా లేవా, ఒకవేళ మీ కార్లో ఏమేమి ఉన్నాయి అవి తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ నోట్ చేసుకొని అఫీషియల్ వెబ్సైట్స్ లైక్ టాటా షోరూమ్ ఆర్ కార్ డెకో ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయి. ఇందులోకి వెళ్ళి ఆ ఫ్యూచర్స్ అన్నీ ఏమేమి ఉన్నాయి, ఇంజన్ పవర్ ఎంత అయ్యింది, దాని హార్స్ పవర్ ఎంత సీసీ ఇంజను, ఎన్ని లీటర్స్ ఇంజను అండ్ ఎన్ని లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ, ఇవన్నీ కూర్చొని రాసుకోండి. ఇవన్నీ రాసుకొని డీటెయిల్గా తెలుసుకొని తర్వాత కార్ తీసుకుంటే బెస్ట్ అని నా ఫీలింగ్. అండ్ ఏ కంపెనీలో ఎన్ని మోడల్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి. షార్ట్స్ చేసిన నేను ఏమేమి కంపెనీస్, ఏమేమి మోడల్స్ ఉన్నాయో, ఏమేమి ప్రైస్ రేంజెస్లో ఉన్నాయో కార్ మోడల్స్ అండ్ ప్రైజెస్ అని ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి. అందులో ఏ మోడల్ ఏంటి, ఎన్ని మోడల్స్ ఉన్నాయో తెలుసుకొని ఆ తర్వాత ఇంకా డీప్గా రీసెర్చ్ చేయండి. ఇది మనం కారు కొనే ముందు చూడాల్సినవి. అండ్ ఈ వీడియో అంత హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నా. ఏ కార్ తీసుకుందాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ కార్లలో 3 stroke ఇంజన్ అంటే ఏంటిది, 4 stroke అని ఇంజన్ అంటే ఏంటిది, అండ్ హ్యాచ్ బ్యాక్, సెడాన్, SUV అంటే ఏమేమి కార్ టైప్స్, ఇలాంటి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు క్రాఫ్ట్స్మెన్ ఆఫ్ ఆటోమొబైల్స్. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్.